సేవా పక్వాడలో భాగంగా ఈరోజు సీతాఫల్ మండి డివిజన్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. అట్లా దాంతోపాటుగా వైష్ణవి స్కూల్లో కూడా పెయింటింగ్ కాంపిటీషన్ జరిగింది. దాంట్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ మల్కా కుమరయ్య గారు కూడా పాల్గొన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. సరే, ఇప్పుడు స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టారు. అది ఎక్కడెక్కడ జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది? సేవా పక్వాడ ప్రోగ్రాంలో భాగంగా 17th నాడు మన ప్రైమ్ మినిస్టర్ గారి బర్త్డే సందర్భంగా బ్లడ్ క్యాంప్స్ అయినాయి ఆల్ ఓవర్ ఇండియాలో. అందులో తెలంగాణలో బాగుంది, పార్టిసిపేషన్ కూడా బాగుంది. ఎక్స్పెక్టెడ్ కన్నా రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది. దాని కంటిన్యూషన్లోనే ఇప్పుడు స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ జరుగుతుంది. అది కూడా తెలంగాణ అంతటా ఆల్ ఓవర్ ఇండియాలో జరుగుతుంది. తర్వాత ఇప్పుడు ఈ వైష్ణవి స్కూల్లో పెయింటింగ్ కాంపిటీషన్ జరిగింది. పెయింటింగ్స్ ఆపరేషన్ సింధూర్ మీద, వికసిత్ భారత్ మీద, ఆత్మనిర్భర్ భారత్ మీద చాలా బాగా పిల్లలు పెయింటింగ్ వేశారు. కాబట్టి వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరిగింది. పిల్లలు వాళ్ళు చెప్పాల్సింది ఎంత ఇలస్ట్రేషన్గా డ్రాయింగ్లు వేసి మనకు చూపించారు. అది అందరికీ ప్రైజులు ఇవ్వబడ జరిగింది. కాబట్టి ప్రతి పెయింటింగ్ కూడా చాలా బాగుంది. కాబట్టి ప్రైజులు మనం కొంతమందికి వేయగలుగుతాం. దీంతో మెసేజ్ ఏంటంటే ఆత్మనిర్భర్ భారత్, ఆపరేషన్ సింధూరు, మన స్వచ్ఛ భారత్ మార్నింగ్ 7:30కి పీపుల్ ప్లాజా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర 3K రన్ ఉంది. దాన్ని కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అట్లే 25th నాడు దీన్ దయాళ్ గాంధీ బర్త్డే రోజు ట్రీ ప్లాంటేషన్ ఉంది. తర్వాత వికలాంగులకు ఫెసిలిటేషన్ ఉంది. మన మేధావులకు కూడా ఫెసిలిటేషన్ 28 నాడు ఉంది. తర్వాత 2nd నాడు మన జాతిపిత అయిన గాంధీ గారి బర్త్డే సందర్భంగా, లాల్ బహదూర్ శాస్త్రి బర్త్డే సందర్భంగా ఈసారి స్పెషల్ ఏంటంటే మనం ఖాదీ వస్తువులు కొనుక్కొని మనం సెల్ఫ్ సఫిషియెంట్ ఇండియా, ఆత్మనిర్భర్ ఇండియా దాని మీద స్లోగన్ మీద అందరూ ఖాదీ కొనుక్కోవాలి. దాని మీనింగ్ ఏంటంటే ఖాదీ అనేది ఒక ఎగ్జాంపుల్. బట్ మన వస్తువులు మనమే ఇంపోర్ట్ చేయకోకుండా మనం లోకల్గా సెల్ఫ్ తయారు చేసుకొని మన వస్తువులు మనమే వాడాలన్నది మెయిన్ ఉద్దేశం. కాబట్టి ఈసారి 75th బర్త్డే ప్రైమ్ మినిస్టర్ గారిది. కాబట్టి ఈసారి సేవా పక్వాడ సెలబ్రేషన్స్ మీద చాలా పెద్ద ఎత్తున సెలబ్రేషన్ జరుగుతున్నాయి. అందులో ఫెస్టివ్ సీజన్ కూడా ఉంది. కాబట్టి మన బీజేపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా, లీడర్స్ అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ కార్యక్రమాలన్నింటినీ చాలా పెద్దగా చేస్తారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అందుకే దీనికి ఈ సేవా పక్వాడ ప్రోగ్రాంకు తెలంగాణకు ఒక కన్వీనర్ కాబట్టి నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రోగ్రాము పెద్ద ఎత్తున ప్రతి ప్రోగ్రాం సక్సెస్ అయినందుకు థ్యాంక్ యూ. సెప్టెంబర్ 2 వరకు కూడా ఈ సేవా పక్వాడా కార్యక్రమం జరుగుతుంది. దాంట్లోనే స్వదేశీ వస్తువులను, స్వదేశీ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అట్లా ఖాదీతో పాటు స్వదేశీ అంటే భారతదేశంలో ఉత్పత్తి అవుతున్న వస్తువులను ప్రోత్సహించాలని కూడా ఎమ్మెల్సీ మల్కా కుమరయ్య గారు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ కళ్యాణ్తో కిరణ్ కుమార్, పల్లె టీవీ, హైదరాబాద్.